వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. రేపల్లె సిపిఎం అగ్రనాయకులు, రేపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సభ సందర్భంగా స్థానిక రేపల్లె సిపిఎం కార్యాలయంలో కొరటాల మీటింగ్ హాల్లో జరిగింది. ముందుగా సిపిఎం నాయకులు కె అశ్విరాధం కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ విద్యార్థి దశలోని ఉద్యమాల్లో పాల్గొన్న నేత కొరటాల సత్యనారాయణ సిపిఎం రేపల్లె డివిజన్ నాయకులుగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకుడు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. హై స్కూల్లో చదువుకున్నటువంటి కొరటాల సత్యనారాయణ గారు గుంటూరు ప్రాంతంలో అట్లనే విద్యార్థి ఉద్యమం నుంచి కూడా రాజకీయాల వైపు ఆకర్షితున్న వ్యక్తి. కొరటాల గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా అనేక పదవులు చేయడంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రేపల్లె పట్టణంలో 18వ వార్డు ఏర్పాటు, అక్కడ అభివృద్ధికి సంబంధించి కానీ, రెల్లి కాలనీ కానీ, లేదు రైతాంగానికి సంబంధించి బొంగపోత రైతాంగం మొత్తం రైతులకు సంబంధించిన దాంట్లో కిరోసిన్ ఇవ్వాలి, ఈ మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీ మీద కిరోసిన్ ఇప్పించడానికి కోసం రాంబట్వారిపల్లి రైతాంగానికి సంబంధించి కానీ వాళ్ళందరూ దానికి సంబంధించి కృషి చేసిన వ్యక్తి. అట్లానే పాత రేపల్ల తాలూకా పోతర్లంక వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ రోజు రైతాంగానికి 1000 ఎకరాలకి నీళ్లు వస్తున్నట్టు పోతర్లంక వాటర్ స్కీమ్, ఆ స్కీమ్కు మొట్టమొదటి దాన్ని రూపొందించిన దాంట్లో కానీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి. అట్లానే దళిత గ్రామాలకు సంబంధించి శ్మశాన స్థలాలు ఉండాలంటే దాంట్లో కీలకమైనటువంటి దాంట్లో చూడటం, అట్లానే సింధుపాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో కానీ, రేపల్లె ఈ కాలేజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి అనేక మంది ఇళ్ల స్థలాలు ఇళ్లు కోల్పోతున్నప్పుడు వాళ్ళందరికీ నేతాజీ కాలనీ ఏర్పాటు చేసిన దాంట్లో కొరటాల సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇచ్చే సందర్భంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కొరటాల గారు ఏదైతే ఆశయాలు మార్క్సిజం ముందుకెళ్లాలి, కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు వీళ్ళందరి కోసం అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తి. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కార్మిక వర్గాన్ని, అట్లాంటి రైతాంగం, వ్యవసాయ కూలీలు వీళ్ళందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడం కోసం సిపిఎం పూనుకుంటుందని చెప్పేసి కొరటాల గారికి ఘనమైనటువంటి వాళ్ళు తెలియజేస్తాం.